రూపాయి బలహీన పట్టం అనేది యూజువల్లీ మన ఎకానమీ కొంత సరిగ్గా సరిగ్గా పనిచేయట్లేదు అనటానికి ఒక సంకేతం. అయినప్పటికీ రూపాయి బలహీనపడినప్పుడు ఎగుమతులు విల్ బికమ్ వెరీ అట్రాక్టివ్, రైట్. ఇప్పుడు మనం ఐటీ ఉందనుకోండి, ఐటీ ఎగుమతులు చేసేటప్పుడు గతంలో $100 ఒక $1000 పంపించారు ఎగుమతి. ఐటీ సాఫ్ట్వేర్ చేస్తే $1000 ఛార్జ్ చేస్తారు మీరు. $1000 అంటే 80,000 ఉందనుకోండి, ₹80 అంటే 80,000 అంతే కదా. ఇప్పుడు 90 అయితే 90,000 వస్తాయి. యూ అండర్స్టాండ్ వాట్ ఐమ్ సెయింగ్. ఐటీ ఎగుమతి చేసినప్పుడు గతంలో $80 ఉన్నప్పుడు $1000 ఐటీ సాఫ్ట్వేర్ ఎగుమతి చేశారనుకోండి, 80,000 వచ్చాయి. ఇప్పుడు 90,000 వస్తాయి. ఆదాయం పెరిగిందిగా. అది ఎగుమతులు చేసే వాళ్ళకి బాగా అనుకూలంగా ఉంటుంది. ఫార్మా ఇండస్ట్రీ మన దగ్గర ఇప్పుడు రెడ్డి ల్యాబ్స్ ఇట్లాంటి పెద్ద పెద్దవి ఉన్నాయి, ఆరోబిందో, హెటిరో డ్రగ్స్, వీళ్ళందరూ ఎగుమతులు బాగా చేస్తారు. వాళ్ళకి బాగా లాభదాయకంగా ఉంటుంది. నష్టం ఎక్కడొచ్చుందంటే దిగుమతులు బాగా ఖరీదైపోతాయి. ఇప్పుడు ఆయిల్ ఉందనుకోండి, మనం బాగా విపరీతంగా మనం పెట్రోల్కి డీజిల్ కావాల్సిన క్రూడ్ ఆయిల్ మనం బాగా ఎక్కువగా దిగుమతి చేసుకుంటాం. వాటికి డాలర్లు కావాలి, వాటి ధర పెరుగుద్ది ఇప్పుడు. అది సో కొన్ని సెక్టర్లకు అనుకూలంగా ఉంటుంది, కొన్ని సెక్టర్లకు ఇబ్బందిగా ఉంటుంది.